వీళ్ళు బుద్ధిమంతులు. కోడల్ని మానభంగం చేసి మర్డర్ చేసిన ఈ నీచుడు ఎమ్మెల్యే, స్మగ్లర్లు గుండాలు పక్కన లేకపోతే భోంచేయని ఈ శంభు హోంమంత్రి. ఇలాంటి దగులు బాధ్యులను చుట్టూ పోగేసుకుని చెక్కబదిన చేయించుకోవడం కాదు పరిపాలన అంటే. శాంతి భద్రతలను కాపాడటం, వాటికి భంగం కలిగినప్పుడు నైతిక బాధ్యత వహించడం. అయితే నీ ఉద్దేశ ప్రకారం ఈ సంఘటనకు నైతిక బాధ్యత వీళ్ళదేనంటావు. ఓకే, ఇన్స్పెక్టర్ భూషణాన్ని సస్పెండ్ చేస్తాం. సార్, పరాత్పరరావు శాసనసభ సభ్యత్వాన్ని వదులుకుంటాడు. శంభు ప్రసాద్ మంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. షడప్! మీ కట్టు బానిసల ముగ్గురిని తీసేసినంత మాత్రాన నైతిక బాధ్యత నుంచి మీరు తప్పించుకోలేరు. అసలు పదవి నుంచి తప్పుకోవాల్సింది మీరు. ఈ హత్య మీ ఆశీర్వాదంతోనే జరిగింది. మా ఆశీర్వాదమా? మా పార్టీ వారైనా ప్రతిపక్షం వారైనా శాసనసభ సభ్యులందరూ మా సోదరులే. ఒక బ్రదర్ ప్రాణం తీయాలనే ఆలోచన మాకెందుకు వస్తుంది? ఎందుకు రాదు? మీకు ఓట్లు వేయలేదని నిరుపేదల గుడిసెలు తగలబెట్టించలేదా? మీ రహస్యాలు బయట పెట్టాడని ఒక పాత్రికేయుణ్ణి పట్ట పగల నడివీధిలో చంపించలేదా? మీరు చేస్తున్నదే హత్యా రాజకీయం, నడిపిస్తున్నదే రాక్షస ప్రభుత్వం. మోహన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే. అతను నిరాహార దీక్ష సక్సెస్ అయితే మీ బండారం బయటపడుతుంది. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారనే ఈ కుట్ర పన్నారు. ప్రజలు మమ్మల్ని అసహించుకోవడమా? మేము ప్రజల పాలిట దైవ స్వరూపులం. చూడండి మా అవతారం. విషాహారంతో రోగుల్ని చంపిన ఈ రాస్కల్ని కాపాడటం కోసం, న్యాయం కోసం గాంధేయ పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తున్న ఒక ప్రజానాయకుడిని చంపింది చాలక ఇంకా నీ అవతారం చూడమంటావా? సిగ్గు, శరం, మానం, అభిమానం లేదు. నీ చర్యలు నువ్వు వేసుకున్న దుస్తులకే అవమానం, పవిత్రమైన ఈ రంగుకే అపచారం, ఈ పదవికే పరాభవం. ఏం కేంద్రం నుంచి వచ్చాము కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాతో ఢీ కొనడానికి మీకెంత సాహసం? సాహసమే నా ఊపిరి, ధైర్యం నా అండ. నేను ఎక్కడి నుంచి వచ్చినా ఈ హత్యాకాండకు సంబంధించిన వాళ్ళందరికీ శిక్షలు పడేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. టేక్ కేర్.